రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 102వ సంకీర్తన 25వ చరణము. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. హల్లెలూయా. మరి దేవుడు నిజముగానే మరి ఎప్పటి నుంచి ఉన్నటువంటి దేవుడు అంటే ఆయన ఈ సృజింపక మునుపు నుంచి అయినా ఉన్నటువంటి దేవుడు. మనం విశ్వసిస్తున్నటువంటి మన దేవుడు గొప్ప దేవుడు. మరి ఈ యొక్క భూమికి కానీ ఆకాశాన్ని కానీ మనల్ని కానీ సృజించినటువంటి వాడునై ఉన్నటువంటి దేవుడు ఆయన. మరి పరిశుద్ధ గ్రంథములో మరి సృష్టి ఎలా సృజించబడిందో అన్నది చాలా మరి క్లియర్గా ఆయన చాలా స్పష్టంగా ఆయన రాయించి ఉంచారు మన కొరకు. కాబట్టి మనము ఈయన నిన్న వచ్చినటువంటి దేవుడు మొన్న వచ్చినటువంటి దేవుడు అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన మరి సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు, సృష్టిని సృజించినటువంటి దేవుడు, మరి ఆ సృష్టిలో మరి మానవులను సృజించినటువంటి దేవుడు, మానవుల రక్షణకై ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, తిరిగి మరలా తన స్థానానికి ఆయన చేరుకుని ఉన్నటువంటి దేవుడు, మరలా రాబోతూ ఉన్నటువంటి దేవుడు, మనల్ని తోడుకుని వెళ్ళబోతున్నటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు నేను కలిగి ఉన్నాము కనుక మనం ఆయన స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన చేతితో ఆయన యొక్క నోటి మాట చేత మనల్ని సృష్టినైనా కలిగించి ఉన్నారు కనుక మరి ఆయన మరి భూమికి కానీ ఆకాశానికి కానీ ఆయన పునాదులు వేస్తున్నాడు కనుక మనం ఆయన విడిచిపెట్టేటువంటి వారముగా ఉండకూడదు. అజ్ఞానంతో మనము ఉండకూడదు. జ్ఞానము కలిగినటువంటి వారముగా మనం జీవించాలి. ఆయన ఏదైతే మరి వాక్కుని సెలవిచ్చారో ఆ వాక్కును మనం నమ్మేటువంటి వారము ఉండాలి. శరీరధారిగా ఆయన మన యొద్దకు వచ్చి మరి మన పాప శాపాలని తొలగించి ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరి మన పైన ప్రేమతో మనల్ని ఆశీర్వదించడానికి, మన యొక్క పాప రోత జీవితాన్ని తొలగించడానికి లోకానికి వచ్చారనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది, యావత్ ప్రపంచం అంతా కూడా సృష్టి అంతా ఆయన మాట వింటుంది. కానీ మానవులమైనటువంటి మనము ఆయన మాటను అంగీకరించలేకపోతున్నాం. అయితే మనం అంగీకరించకపోతే మనము ఆయనలో నిలిచి ఉండలేం, ఆయన మనలో నిలిచి ఉండలేరు. మనం ఆయన మాటను అంగీకరించి ఆయన చిత్తమును కనుక నెరవేర్చినట్లయితే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, ఆదిను అంతమును లేని ఉన్నటువంటి దేవుడు, సర్వమును సృజించినటువంటి దేవుడు ప్రభా. ఈ యొక్క నా తండ్రి నా ప్రభా కార్యాన్ని ఎరిగి అతని నిజాన్ని గ్రహించి ప్రభా ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతలు చెల్లించి అయ్యా తండ్రి మీ పాదములు చెంత చేరిన మిమ్మల్ని ఘనపరిచి అయ్యా మిమ్మల్ని హెచ్చించేటువంటి ధన్యత నాకు మాకు మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.